ఇక వారం పొడుగుతే ఏమేం జరిగినాయో అన్ని పట్టుకొచ్చిన దమ్మని చెప్పుకుందామా ముచ్చట్లు చలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటగా మోచాట్లు షురు. అయితే మన రేవంత్ సార్ ఏమంటాడోలా కేసీఆర్ సార్ ఆడవాళ్ళు లేకుండా చేస్తా సారు జికరే ఉండకుండా చేస్తా అని అంటాడు కదా. అంటాడేంది మైకు పడితే సార్ గదే మాట అంటాడు కదా. కేసీఆర్ సార్ ఆడవాళ్ళు లేకుండా చేసుడంటే ప్రపంచ పటంలా తెలంగాణనే లేకుండా చేయాలి. తెలంగాణలో ఎక్కడికన్నావో కేసీఆర్ సార్ ఆడవాళ్ళే కనబడతాయి. నేనేదో సార్ మీద అభిమానంతో ఈ మాట అంటలేను, ఉన్న ముచ్చటనే చెప్తున్నా నేను. అంతెందుకు సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం మన కాడ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, రైతులు ఏ తీర్ల రాజు లెక్కున్నారు, ఇప్పుడు ఎట్లా రోడ్డు మీద పడ్డారు. సరే గవాన్ని ఇప్పుడు నేను వర్షంబడి చెప్పా కానీ ఒక రైతు కేసీఆర్ సార్ అంటే ఏందో లోకానికి చూయించిండు. మీరు కూడా చూడాలి, చూడుర్రి. ఈ రైతే నేను చెప్పింది మైబాద్ జిల్లా బయారం మండలం కస్తూరి నగర్లో ఉంటాడు. పేరు రవి. వ్యవసాయం పనులు షురూ చేసే ముందు ఏం చేసిండో చూడాలి మీరు. నేను ఎప్పుడో సాగు చేస్తున్న భూములకు కేసీఆర్ గారే పట్టాలు ఇచ్చారు. నాకు రైతు బంధు పడడానికి కారణం కేసీఆర్ కాబట్టే కేసీఆర్ పేరు రాసిన తర్వాతనే నారబోయడం జరిగింది. పదవి ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఎప్పుడు రైతు గుండెల్లో ఉంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ బాపు. సుశిరా కేసీఆర్ సార్ పేరు వరి నారగ పోసి పనులు స్టార్ట్ చేస్తుండు. ఇగో ఇది రైతుల గుండెలా కేసీఆర్ సార్కున్న జాగా. ఈయన ఒక్కడనే కాదు, దినాం కేసీఆర్ సార్ను తలుసుకొని రైతు లేడు. సారు ముఖ్యమంత్రి ఉంటే గిట్లుండకపోవు, మనం గిట్ల కాకపోవు అని చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నోళ్లకు ఈ రైతులే కళ్ళు తెరిపించారు. ఆనవాళ్ళు గీసి మరి చూయిస్తుర్రు. కాదబ్బా, ఆలు మగలన్నప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు కసిరించుకుంటా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు ఒర్రుకుంటా మాట్లాడుకుంటారు, గులుక్కుంటా మాట్లాడుకుంటారు. అట్లా ఉండొచ్చు, తప్పు లేదు. మళ్ళీ ఏం చేయాలి? కోపాలు తగ్గించుకోవాలి, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, పాతయన్ని మర్చిపోవాలి. మర్చిపోయేటోళ్ళే మునగాళ్ళు. ఎంతైనా కలకాలం కలిసి ఉండేది ఆలు మగలేనాయే. అందుకే అంటున్నా. కానీ ఇంట కొట్టిందని అన్నం తినుడు బంద్ చేసుడు, తిట్టిందని గోడ దునికి సత్తానుడు, కసరించుకున్నదని ఎలకల మందు తింటానుడు, గాదేం తరికనోళ్ళ నలుగురు ముందు వాళ్ళదే ఇజ్జత్ పోదా? ఏమన్నా ఉంటే వాళ్ళ కాళ్ళు చూసుకోవాలి కానీ బజాట్ల పెట్టుడేంది? ఆ గొగ్గి అన్న చూడు, ఇంటి పంచాది ఏడాక పట్టుకపోయిండు. ఇంటి పంచాదిని టవర్ ఎక్కించిండు మహానుభావుడు. చూస్తుర్రో కొనకు నిలబడి దునుకుతాడట. ఏమొచ్చిందే పెద్ద మంచి, ఎందుకు ఇట్లా దునుకుడు? దునికి సచ్చేది అందుకేనా ఈ భూమి మీదకి వచ్చింది, అందుకేనా పెళ్లి చేసుకున్నది ఖాతాగాని. అయితే ఈయన పేరు గోపాలు, జత్యాల జిల్లా ధర్మపూర్లు ఉంటాడు. ఇంటి ఆమెతో నిల్వలైందట, దిమాగ్ ఖరాబ్ చేసుకున్నాడు. ఇక మందు కూడా తాగిండు. షీ నా పెండ్లం గిట్లన్నది గట్లన్నది అనుకుంటా. ఇక తాగినోడు సప్పుజకి ఇంటికి పోయి పండుకోవాలన్నా ఇంకా బీపీ పెంచుకున్నాడట. పోలీస్ టౌన్ కాడున్న టవరు కోతెక్కినట్టే ఎక్కిండు. దాని మీదకి వెళ్ళి దునికి దాన్ని బెదిరించడు. అవసరమా? దునకాలని లేకున్నా పుసుక్కున కాల్జారి కింద పడితే అన్యాలంగా పానం పోదా? గిసోటి పరష్కాలేంది అసలు? ఈ తమాషేంది? అగ చూడు సర్కస్ ఫీట్లు ఎట్లా ఎత్తాండో. ఇక ధర్మపురి పోలీసులు బతలాడిర్రు. ఇంట్లో లాస్ట్కి గోపాలలో బిడ్డను పట్టుకొచ్చి తెప్పించిర్రు. మనసు గరిగిందట. ఎట్లా దిగుతుండో చూడు గోపాలు. మెల్లగా మెల్లగా జర మెల్లగా. అమ్మయ్యా దిగిండు. ఇంకా మాట్లాడుతున్నావు బిడ్డ కోసం అనుకుంటా. పుసుక్కన ఏమన్నా అయితే బిడ్డ ఏం కావాలి? కాత గాని తాగితే గాయంత సోయి ఉండదా? అరే లొల్లి పెట్టుకుంటే ఇక చచ్చుడేనా ఏందో ఏమో పోరి.
ఒక్కలు కొంపల తీసుకునే కొన్ని నిర్ణయాలతోని చుట్టుముట్టు బతుకులు బుగ్గి పాలైతాయి. గాయంత తెలియకుండా గిసొంటి వేషం వేస్తుంటారు. ఎన్నడు తెలివత్తదో ఏం పాడోపో. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఇంకెవలవా? రేవంత్ సారే నాయే. పేరు గిట్లా మర్చిపోయా ఇంత మళ్ళీ లేనిపోని పీకులాట అని అనేరు. మన రాష్ట్రానికి సీఎం రేవంత్ సారే నడిపియాలి రాష్ట్రాన్ని, ఇలా అనుమానమే లేదు. కానీ రేవంత్ సార్నే నడిపించేది ఎవరు? ఇంకెవరు? చంద్రబాబు సారు, ఆంధ్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ నేలుతుండు. ఆయన ఎట్లా చెప్తే గట్లా, ఏం చేయమంటే కాది. హాయ్ గంత మాట అన్నవేందవ్వా? అసలే రేవంత్ సార్కు నీ మీద కోపం ఎక్కువ, గిట్లా డైరెక్ట్ అంటే ఏమైనా ఉన్నదా అని అనేరు. ఆగుర్రి, మీరు తొందర పడకురి. ఈ మాట నేను అంటలేను, సాక్షాత్తు చెయ్యిపాటి ఎమ్మెల్యే సారు అస్సలైన కాంగ్రెస్ లీడరే అంటుండు. ఇక ఎమ్మెల్యే సారే అన్నాక ఇక ఈ మాటకు తిరిగేమున్నది మీరే చెప్పురి. అందుకే నేను అంటున్నా, పారి ముచ్చటేం దార్చుకుందాం కానీ. పార్టీ ఎమ్మెల్యే ఏం బయట పెట్టిండో చెప్తా గానీ ముందుగా హరీష్ అన్న ఏమన్నాడో వినాలి. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. అన్నాడా? చంద్రబాబు సారే మనోళ్ళను ఆడిస్తాడని చెప్పిండు కదా. హరీష్ రావుది బీఆర్ఎస్ కాబట్టి గట్లనే అంటాడు. అయినా గట్లెట్లుంటుందని ఇప్పటికి కూడా అనుకునేటోళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ కోసమే జడ్చర్ల ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఏమంటుండో ఇరుడ్రి అన్న. అందుకోవే ఇక మీ పార్టీలా ఏమైతుందో జర చెప్పు. బంకర్ చెల్లెలు కూడా కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. అది లెక్క. ఈయన బీఆర్ఎస్ లీడర్ కాదు, పార్టీ ఎమ్మెల్యేనే. హరీష్ అన్న ఏమన్నాడో సేమ్ టు సేమ్ అనిరుద్ రెడ్డి సార్ కూడా గదే ముచ్చడి చెప్పిండు. ఈడ కూడా చంద్రబాబు సార్కు బొచ్చడు మంది కోవట్టలున్నారు. చంద్రబాబు సార్తోని సోపతున్నోళ్ళకే పనులన్నీ అవుతున్నాయి. వాళ్ళదే రాజ్యం అని చెప్పుకుంటా బాధపడుతుండు. ఇక చెప్పుని మీరే, పేరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అయినా నడిపేది చంద్రబాబు సార్ అన్నట్టేనా కాదా? పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా ఎనుకుండి నడిపేది మాత్రం తెలుగుదేశం పార్టీ అన్నట్టే కదా. ఫస్ట్ సంధి బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఇదే. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ లీడర్లు పలుకుతున్న పలుకులు గివ్వే. అంటే ఇప్పుడు ఈ మాటలు విన్నాక నాకు ఒకటే భయం అవుతుందిలా, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఇటు చేసి లాస్ట్కు మళ్ళా చంద్రబాబు సార్ చేతుల్లో పెట్టినమా అని కొడుతుంది. కాదు, ఇంకా చంద్రబాబు సార్తోని సోపతి ఎందుకోవాలా మన పాటోళ్లకు? వాళ్ళు చెప్పినట్టు ఎందుకు నాలే? ఎంత రేవంత్ సార్ తెలుగుదేశంలోకి అత్తే మాత్రం, తెలుగుదేశం వల్ల చదువుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు ఆడుమన్నట్టు ఆడేంది? గిట్లనే గరమైతురు పబ్లిక్. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నియత్ గుండు నిజాయితీగా మాట్లాడు కూడా వేస్ట్ అనిపిస్తుందిలా. మనం ఎంత నియత్గా ఉన్నా కానీ అవతల అర్థం చేసుకోవాలి కదా. నవ్వుకుంటే ఎట్లా? నీ నియత్ ఏమని కావాలరా భయ్ అంటే కదా, ఏందన్నట్టుగా అట్లా అంటే అవు. కానీ నేనేదో నీతి నిజాయితీ గురించి ఏమేమో చెప్తున్నానేంది. యాదకొచ్చింది. ఏం లేదు వల్ల. అసలు కాలం ఎట్లున్నదంటే కష్టపడేటోళ్లకు కలకాలం కష్టమే ఉన్నది. అదే దోపిడీలు చెయ్యి, మంది కొంపలు ముంచు, వాళ్ళు ఆరాంసే బతుకుతురు. ఏందవ్వా గంత మాట అనబడుతుంది? గా కుర్చీలో కూర్చొని నువ్వు గట్లా అనవచ్చునా? జనాలను నియతగా ఉండొద్దని అంటవా? తప్పు కదా, చెంపలేసుకో అని అనేరు. అంటే నా ఉద్దేశం కూడా గది కాదు. కానీ దేశాన్ని దోసుకున్న కొందరు దొంగల దర్జా చూస్తుంటే నాకు బీపీ పెరుగుడు కాదు కదా, షుగర్ కూడా వచ్చేటట్టే ఉన్నది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారని అంటారు చూడు, ఆగో నాకైతే గట్లనే అనిపిస్తుంది. సూరాదురు మీరు కూడా ఇదేం ముచ్చట్నో. ఫస్ట్ ఈ గాన కచేరి చూడురోళ్ళ దయచేసి, ఎందుకన్నా మంచిది గిలాసల ముత్తని మంచి నీళ్ళు కూడా పెట్టుకోరి ముఖం మీద చల్లుకుంటా చూసేటందుకు. ఏర్పాటు చేసి మహానుభావులను, ఒకలేమో లలిత్ మోడీ, ఇంకోలేమో విజయ్ మాల్యా. హెరికే కదా పేర్లు, విన్నారు కదా.
బ్యాంకులను వేల లక్షల కోట్ల దాకా ముంచి దేశం దాటిపోయిన దొంగలు వాళ్ళు బ్యాంకులను మోసం చేస్తే ఆ లుక్సానంతా మన జనం మీద పడబట్టే. సరే ఆ పంచాది పక్కకు పెడదాం. మరి గింత పెద్ద దొంగలు ఏడ జాకున్నా బిక్కు బిక్కు మనాలే. కానీ ఇరు చూడురి లండన్లో దావత్ చేసుకుంటారు. ఇద్దరికిద్దరు తోడు దొంగలు ఒక్కటైపోయి పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మమ్ముని చూడుర్రి, మా దర్జా చూడుర్రి, మంది కొంపలు ముంచినాక మా రాజసం చూడుర్రి అన్నట్టే ఎత్తాన్లు. అసలు ఈ దొంగలకు లండన్లో గింతగనం పరపతేంది, గింత పెద్ద పార్టీలకు పోవడేంది, ఇట్లా ఆడి పాడుడేంది? అసలు వీళ్ళను మన దేశానికి ఎందుకు పట్టుక తెత్తలేరు కావచ్చు మన సర్కారు? వాళ్ళని గట్లెందుకు ఇడిచిపెట్టింది? వీళ్ళని ఇట్లా చూస్తుంటే ఏమనిపిస్తుందో మీరే ఎప్పురి నియ్యతకు రోజులు లేవు. కొంపలు ముంచుతనే రాజా బతుకన్నట్టే కొడుతుందా లేదా? గట్లున్నాయి మరి ఇలా లలిత కళలు. నూరైనా 100 116 మన హైదరాబాద్ కథ చెప్పవలసిందే. నిన్నయ్యాల నేనే దాంట్లో ఆడినా, పట్నంలోనే నేనే గోసపడ్డా. ఎట్లా అంటారా? ఆఫీస్ నుంచి మా ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి పోయేదందుకు లెక్కకైతే పావు గంట పడుతుంది. సరే ఎక్కువ 20 నిమిషాలు కూడా దాటది. కానీ ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఎరికేనా? గంటన్నర. ఇక వాన పడ్డప్పుడు అయితే ఇంటికి ఎన్నడు పోతానో నాకే తెలియదు. ఇగో నిన్న ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పి ఇంటికి బయలుదేరినా 9కి పోయే వరకల్లా మస్తు రాత్రి అయింది. ఇవాళ ఎంత అవుతుందో గదే భయం అవుతుందోలా. సరే మా ఒక్క ఏరియాలనే గిట్లున్నది కావచ్చని అనుకున్నా. కానీ ఈ పట్నం అంతా ట్రాఫిక్లోనే ఇరుకపోయింది కాదు. 1 రోజు 2 రోజులు కాదు, దినాం గిదే కథ అవుతుంది. చూడురంత లావైతే మీరు. ఇగో ఈ ట్రాఫిక్ కథ చూడురి. ఈ వీడియోలు ఎప్పటియో అనుకోగల మళ్ళా షేపాటోలు చూసి ఈ పాత వీడియోలు ఇప్పటి కాదు అని అన్నా అంటారు. ఇవి ఇయాల్టీయే లేటెస్ట్యే. రోడ్డంతా జాము. 1 రోడ్డు 2 రోడ్లన్నీ కూడా కాదు, పట్నం అంతా ఇదే కథ. ఇంట్లోకి వెళ్ళేటన్నా బయటికి వెళ్ళినామంటే ఇక మళ్ళీ ఎన్నడు వాపస్ ఇంటికి వస్తామో ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. గట్ల నడుతుంది మరి మన పట్నంలో ట్రాఫిక్. ఇట్లా నేను ఇదివరకు బెంగళూరులో చూసిన. బెంగళూరులో ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే గంటల కమానం ఆనే ఉండవలసి వచ్చేది. అక్కడనే జొమాటోలు స్విగ్గీలు పార్సల్ తెచ్చుకొని తినేటోళ్ళు. అంటే ఒక్క పూట అంతా ఒక్క జాగలు ఇరకపోతారు అన్నట్టు. ఇప్పుడు మన కాడ గదే కథ. నిజం చెప్పురోల్లా ఇదివరకు గిట్లుండేనా? ట్రాఫిక్ అనేది ఏన్నైనా అప్పుడప్పుడు ఉంటుంది. పట్నంలోనైతే దినాం ఉంటుంది కాదంటలేను. కానీ గంటలక మనము గిట్లు ఇరకబోయేటోళ్ళను మన హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకం లేక అనిపించేదా? 1 రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు. దినాం గిట్లనే ఉన్నది కథ. అంటే ఇక్కడ మన సర్కారే కదా ఫెయిల్ అయింది. మరి ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నాయి కదా, పోలీసులు ఉంటారు కదా అని అనిపించచ్చు. వాళ్ళేం చేస్తాలో పట్నం మూలని అడిగితే తెలుస్తుంది. ఎంతసేపు శాలాన్ల మీదనే ఉన్నారు. ఇంట్లో వాళ్ళది కూడా తప్పు పడతలేను. మీది నుంచి వాళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి, మీది ఆఫీసర్లు ఆర్డర్ వేసినప్పుడు చేయవలసిందే కదా. గట్లనే నడుస్తుంది. ఇక మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఉన్నది. కానీ గింతగనం అయితే నేను ఎన్నడూ చూడలే. వాన పడ్డా అప్పటికప్పుడు మున్సిపాలిటీలు పని మీద పడేటోళ్ళు. ఎప్పటికప్పుడు రోడ్లు రిపేర్లు అయ్యేటి, గుంతలు బొందలు లేని రోడ్లు ఉండేటి. ఫ్లైఓవర్ల మీద కూడా జుయ్యి అనుకోవచ్చు. మరి ఇప్పుడు అంతా ఉల్టా పల్టా కథ. అసలు కొత్త ఫ్లైఓవర్లు కట్టుడు దేవుడెరుగు, ఉన్న వాటిని చక్కగారుచుకుంటలేరు. ఇక రోడ్లు అయితే ఎంత ఖరాబ్ అయినాయో. ఇక్కడ దినాం తిరిగేటోళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. కమస్కం అంబులెన్స్లు పోయేందుకు కూడా తొవ్వసక్క లేని పరిస్థితి. ఇక సీఎంఓ మంత్రులు రోడ్డు అమ్మడి పోతురంటే ఇక అటుకెళ్ళి ప్రయాణం కట్టేటోళ్ళకు నరకం అంటే నరకమే పోరి. ఎక్కడికక్కడ ఆపేషుడు. ఓదికు పట్నం జనాభా పెరుగుతూనే ఉన్నది. మరి దానికి తగ్గట్టు పనులు కూడా నడవాలన్నా అద్దా. 7 దాన్ని ఇడిచిపెడితే జనాలు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోతారు. ఇంత ఘోరమా అసలు? నిజం చెప్తున్నా, ఈ ట్రాఫిక్ చేయబట్టి హైదరాబాద్లో ఉండే బదులు సపడేక ఊర్లలోకి పోయి ఒక షిత్తం చేసుకున్నాయం అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట జర తాగుబోతులకు పానం కలుక్కుమనే ముచ్చట. వాళ్ళు ఉండే బండ వేసుకొని కప్చుపుగా చుప్చావుగా ఈ ముచ్చట చూడాలి. ఏడవద్దు, బాధపడద్దు, ఆగమాగం అసలే కావద్దు ఈ ముచ్చట చూసి. మళ్ళీ ఆయన బ్రాండ్ శబ్దికో పోవద్దు. అంతటి బాధగల ముచ్చట అన్నట్టుగా ఇది ఏందంటారా? అయితే కండ్ల ముందే పవ్వలు పొతం అయితే ఎట్లుంటుందోలా అర్థం కాలేదా? పార్రి కొమ్రంబి మాసిఫాబాద్ జిల్లాకెళ్ళి నడుద్దాం. నడువురు మీకే ముచ్చట పురాగ సమజైతుంది. కొమ్రంబి మాసిఫాబాద్ జిల్లా చింతల మనపల్లి పోలీస్ టౌన్ ముంగడ చూడుర్రోల్లా.
చూసిరా మందు బాటలు అబ్బా ఎంత మంచిగా సదిరి పెట్టిరో కదా. ఇట్లా సదిరింది పోలీసులే. దేశంలో ఉన్న అన్ని బ్రాండ్లు ఉన్నాయట ఇంట్లో. ఇక వీటిని చూస్తుంటే మందు బాబులకు జర పానం కొట్టుకుంటుంది కావచ్చు. మందు బాబులు ఆగురు ఆగురు ఇంకింట్లోనే చూడుర్రి. ఆ డ్రైవర్ సాబు రెడీ 1 2 3 ఇక రాని. అయ్యో పట్ట వరకు తన్నేసేసారు. ఒకటి కాదు రెండు కాదు, ఒకటేసారి వందల వేల బాటలల్లా. అగో మందు వరద చూడురు ఎట్లా వారుతుందో. ఎవరన్నా తాగినోళ్ళు ఉంటే వరదలు ఈత కూడా కొడతారు కావచ్చు. అయినా పోలీసులు గిన్నెగన మందు బాటలను గట్లెందుకు వాళ్ళకి కొట్టిరు, గీ పని ఎందుకు పెట్టుకున్నారు అని అనిపించచ్చు. అయితే ఇదంతా దొంగ మందట. పోయిన ఎలక్షన్లు అప్పుడు దొరికినాయట. ఇక ఇటు డేట్ కూడా దగ్గర పడ్డది. అందుకే అన్నిటిని ఒకటేసారి పోతం చేసే పని పెట్టుకున్నారు. కానీ గిట్ల మందు పొంగుతుంటే మందు బాబుల తండ్లాడ చూడాలి. అరే గట్ల వలగొట్టే బదులు సగం రేటుకో పావు రేటుకో మాకే అమ్ముతా అయిపో కదా. గట్ల చేసేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో పోలీసు వాళ్ళకని వీళ్ళు బాధపడుకుంటూ బ్రాండీ షాప్తో ఓవట్టిరట. అయితే మీకు ఒకటి చెప్పాలి. చిన్నప్పుడు నాకు భరతనాట్యం నేర్చుకోవాలని బాగా కాయిస్తుండే. కానీ నాకు ఎవ్వరు నేర్పలే. నాకు నేనే నేర్చుకున్నా. గట్లా దూరం నుంచి కిటికీలకి వెళ్ళి ఇట్లా చూసుకుంటా. ఇక వాళ్ళు ఇట్లా ఎత్తే గట్లా ఇక అదొకటే కాదు, టీవీలలో ఇట్లా కూడా చూసి నేర్చుకున్నా. ఇక వాళ్ళకు తెలియకుండా నేను నేర్చుకున్నా అన్నట్టు. ఇక ఇట్లా దూరం నుంచి చూసి ఓకే చెయ్యి ఇటెత్తి ఇటేసేదాన్ని, అటెత్తి అటేసేదాన్ని, కన్ను ఇటెత్తి ఇటెత్తి అట్లనే నేర్చుకున్నా. ఇట్లా నేర్చుకున్నా ఆఖరికి భరతనాట్యం పోటీలలో ఫస్ట్ ప్రైజ్ కూడా తెచ్చుకున్నా. అంటే ఏకలవ్య శిశురాలు అన్నట్టు. నా భరతనాట్యం ముచ్చట ఇంటుంటే ఏదో సినిమాలో సీన్ చూసినట్టు కొడుతుందా ఏంది? అరే నేనేం సినిమా చూసి చెప్తలేను, నిజమే చెప్తున్నాను వాళ్ళ. అయితే గిట్లా చూసి నేర్చుకునేటోళ్ళు నా లెక్క మనుషులే అనుకున్నా. కానీ కోతులు కూడా ఉంటాయి వాళ్ళ. అరే అవంటే చూడరు మీరే కోతులు ఎట్లా నేర్చుకున్నాయో. చూసి నేర్చుకునుడు మనిషికున్న ఒక కళ. కానీ కోతులు మనకంటే ఇంకా చాలా హుషారని నాకు ఇయాలని అర్థమైంది. అవి చూసి నేర్చుకునుడు కాదు, చూసి నేర్చుకొని మళ్ళీ ఉల్టా నేర్పుతున్నాయి. హగో కోతులు చూడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎట్లా ఉరుకులాడుతున్నాయో. అయితే ఇవి తెలంగాణ కోతులు కావు, ఆంధ్ర కోతులు అసలే కావు, ఛత్తీస్గఢ్ కోతులట. అయితే ఒక పట్టణంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఆడ కొత్త పోలీసు వాళ్ళకు దినం ట్రైనింగ్ ఉంటుంది. చూస్తురా ఇట్లా ట్రైనింగ్ చేపిస్తురు. ఇక ఈ ట్రైనింగ్ను ఆనే తిరుగుతున్న కొన్ని కోతులు చూసినాయి. వాళ్ళ లెక్కన దూరంకి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేసుడు పెట్టిన వాళ్ళ. ఇక కోతుల లోపల ఉన్న కళను పోలీసు వాళ్ళు కనిపెట్టి ఇప్పుడు ఆ కోతులకు కూడా ట్రైనింగ్ ఇస్తానులాగో.
అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, కోతులే మనుషులు లెక్క మారారని అంటారు. ఈ ఎగురుడు దునుకుడు మనుషులే కోతుల నుంచి నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఉల్టా కోతులకే మనోళ్ళు నేర్పుతారంటే తాతకు దగ్గులు నేర్పుడు అన్నట్టే కదా. గట్టనే అంటున్నట్టు అక్కడ జనాలు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివల్ల గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు మరి, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక పోయత్తా.